అరుణాచలేశ్వర టెంపుల్లో ఉన్న అరుణాచలం లింగం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శివలింగాలలో ఒకటి. ఇది పంచభూతాలలో అగ్నితత్వం, అగ్నిలింగం కి ప్రతీకగా భావించబడుతుంది. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే 5 మూలభూతాలలో అగ్ని స్వరూపంగా శివుడు ఇక్కడ వెలసినట్టు విశ్వాసం. టెంపుల్లో ఉన్న అరుణాచలం లింగం సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శివలింగాలలో ఒకటి. ఇది పంచభూతాలలో అగ్నితత్వం, అగ్నిలింగం కి ప్రతీకగా భావించబడుతుంది. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే 5 మూలభూతాలలో అగ్ని స్వరూపంగా శివుడు ఇక్కడ వెలసినట్టు విశ్వాసం. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారనే విషయంపై తగువుకు దిగారు. అప్పుడు శివుడు అనంతమైన అగ్నిస్తంభం, జ్యోతిస్తంభం గా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభానికి ఆది అంతాలు కనుగొనమని ఇద్దరికీ సవాలు విసిరాడు. విష్ణువు వరాహావతారం తీసుకుని కిందికి వెళ్లగా బ్రహ్మ హంసరూపంలో పైకి ఎగిరాడు. కాని ఎవరికీ ఆ స్తంభానికి మొదలు, చివర దొరకలేదు. విష్ణువు తన పరాజయాన్ని అంగీకరించాడు. కాని బ్రహ్మ అబద్ధం చెప్పడంతో శివుడు కోపంతో బ్రహ్మకు పూజలు జరగవని శాపం ఇచ్చాడు. ఆ అనంత అగ్నిస్తంభమే చల్లబడుతూ అరుణాచల పర్వతంగా మారిందని చెబుతారు. అందువల్ల ఈ పర్వతం అంతా శివలింగ స్వరూపమే అని భావిస్తారు. అరుణాచలంలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ గర్భగుడిలో ఉన్న లింగం మాత్రమే కాదు, మొత్తం కొండనే శివుడి రూపంగా భావిస్తారు. అరుణాచలం అని మనసులో ఆలోచించినా మోక్షం లభిస్తుందని మహర్షులు పేర్కొన్నారు. ఈ కారణంగా భక్తులు గిరివలం, కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఈ గిరిప్రదక్షిణ చేస్తారు. ప్రతి సంవత్సరం జరిగే కార్తీక దీపం పండుగ ఈ క్షేత్రానికి ప్రత్యేకమైనది. ఈ సందర్భంగా అరుణాచల కొండపై పెద్ద దీపాన్ని వెలిగిస్తారు. ఇది శివుని జ్యోతి స్వరూపాన్ని సూచిస్తుంది. ఈ మహోత్సవాన్ని చూడటానికి దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మహానుభావులు అయిన రామన్ మహర్షి వంటి సద్గురువులు కూడా అరుణాచలాన్ని శివుడి సాక్షాత్కార రూపంగా భావించారు. రమణ మహర్షి ప్రకారం అరుణాచలం మనస్సును నిశ్చలంగా చేసి ఆత్మసాక్షాత్కారానికి దారి చూపే పవిత్ర క్షేత్రం. మొత్తంగా అరుణాచలం లింగం చరిత్ర, పురాణ గాథలు, భక్తి, ఆధ్యాత్మికతల సమ్మేళనం. ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అనంతమైన శివతత్వాన్ని సూచించే దివ్యస్థానం.